హలో అండి, వెల్కమ్ టు కళ్యాణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ ఎవరైనా చేసుకోగలిగే చికెన్ ఫ్రై అయితే చెప్తున్నానండి. ప్రతి ముక్క ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ముందుగా మన వీడియో చూసే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుందండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు, మినిమం బిర్యానీ దినుసులు అంటే షాజీరా, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస్ 2 బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఈ వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుందన్నమాట. ప్రతి ముక్కకి పడుతుంది. చికెన్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. నేనైతే ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా, మనం ఒక 2 మినిట్స్ దమ్ ఇచ్చామంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది పీస్కి మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గబెడితే మనకైతే ఈ చికెన్ అనేది పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దమ్ ఇచ్చిన తర్వాత ధనియాల పొడి వేసుకొని, దాల్చిన చెక్క పొడి వేసుకొని మూత పెట్టుకుంటే మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చికెన్ ఫ్రై అనేది, ఎవరైనా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఎవరైనా సరే ట్రై చేయొచ్చండి. ఫస్ట్ టైం చికెన్ చేసే వాళ్ళు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి.